హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్. ఇదే నా ఫస్ట్ వీడియో అండి. ఇప్పుడు శారీస్ అన్నిటికీ కొంగులకి కుచ్చులు వేయడం ట్రెండింగ్గా ఉంది కదా, అందుకని నేను నా ఛానల్లో ఈ కుచ్చులు ఎలా వేయాలో, డిజైన్స్ ఏమిటో నేను అన్నీ చూపిస్తాను. ఇది ఈరోజు నేను చేయబోయే శారీ అండి. ఇది మంచి లెమన్ ఎల్లో కలర్లో ఉంది. మన కొంగు వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్లో ఉందండి. అలానే దీని మీద అక్కడక్కడ సిల్వర్ లైన్స్ ఉన్నాయి. అలానే డల్ గోల్డ్లో ఉందండి మనకి అంచు అనేది. ఇంకా వైట్ కలర్ ఉంది, కొంచెం లైట్ గ్రీను, ఇట్లా అన్ని కలర్స్ మిక్స్లో ఉంది. నేను ఇవన్నీ తీసుకొని డిజైన్కి ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ 1 mm స్మాల్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అలాగనే లీఫ్ అండి, ఇది స్మాల్ లీఫ్లు తీసుకున్నాను. సిల్వర్ కలర్ ఉంది కాబట్టి శారీలో నేను ఇక్కడ వైట్ పర్ల్స్ తీసుకున్నాను. అలానే నేను సింగిల్ కలర్ తీసుకుంటున్నానండి, డార్క్ గ్రీన్ తీసుకుంటున్నాను. అలానే డ్రాప్ బీడ్ షేడ్ కూడా తీసుకుంటున్నాను, గోల్డ్ బీడ్ అనేది. నేను ఈ డార్క్ గ్రీన్ అనే దానికి నేను ఆల్రెడీ కుచ్చులు రెడీ చేసేసి పెట్టేసుకున్నానండి. అలానే దీంట్లో నేను క్రిస్టల్ బీడ్స్ కూడా వాడుతున్నాను. అంటే శారీలో లెమన్ ఎల్లో షేడ్ ఉంది కాబట్టి దానికి కొంచెం దగ్గరగా ఉండేటట్టు నేను క్రిస్టల్ బీడ్స్ కూడా తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇవన్నీ ఉపయోగించి శారీ కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్గా మనము రెడీ చేసి పెట్టుకున్నాను కదండి కుచ్చుళ్ళు, ఫస్ట్ నేను అది కుడుతున్నానండి. నేను 4 స్టాండ్స్ తీసుకున్నాను. దారం నార్మల్ థ్రెడ్ అండి ఇది. 4 స్టాండ్స్ తీసుకొని ఫస్ట్ 2 నాట్లు వేసేసుకుంటున్నాను శారీకి. ఒక పర్ల్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక కుచ్చు గ్రీన్ కలర్ది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక కుచ్చు తీసుకొని దారాన్ని పర్ల్ నుంచి పైకి తీసుకొని అక్కడ నేను నాటేసేసుకుంటున్నాను. మనం టైట్గా ఉండే విధంగా లాక్కొని ఒక 4-5 ముళ్ళు వేసేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. మనం వీలైనంత వరకు స్ట్రాంగ్గా ఉండేటట్టు ప్లస్ టైట్గా ఉండేటట్టు చూసుకొని ఎన్ని ముళ్ళు కావాలంటే అన్ని ముళ్ళు వేసేసుకోవచ్చు. వీడియోలో చూసినగా ముళ్ళన్నీ అయిపోగానే మళ్ళీ థ్రెడ్ని పర్ల్లోంచి పైనుంచి కిందకి లాగేసి కట్ చేసేసుకుంటే థ్రెడ్ కనిపించకుండా ఉంటుందండి, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారని చక్కగా హ్యాంగ్ అవుతుందో. ఈ విధంగా శారీ అంతా ఫస్ట్ నేను కుచ్చులు రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు కుచ్చుకి మధ్యన ఇప్పుడు నేను పర్ల్స్ అవన్నీ తీసుకున్నాను కదండి, క్రిస్టల్స్, వాటితో డిజైన్ చేయబోతున్నాను. కుచ్చుకి గ్యాప్ అంటూ నేను ఒక 4 ఇంచెస్ తీసుకున్నానండి. 4 ఇంచెస్ తీసుకొని ఆ మధ్యన ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. ఇందాట్లానే 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ శారీకి నాటు వేసేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి నేను ఫస్ట్గా డ్రాప్ షేప్ ఉంది కదండి బీడ్, ఆ బీడు, ఒక పర్ల్, అలాగే ఒక స్మాల్ లీఫ్ అండి, అలానే ఒక క్రిస్టల్ బీడ్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 1 mm స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకొని అది కూడా పెట్టేసుకొని ఆ గోల్డ్ బీడ్ తప్పించి దారాన్ని క్రిస్టల్ బీడ్లో నుంచి పైకి లాగేసుకోవాలండి రివర్సు.
అప్పుడు మనకి జారకుండా క్రిస్టల్ బీడ్ అనేది స్టిఫ్గా నిలబడిపోతుంది అక్కడే. మళ్ళీ ఒక లీఫ్, ఒక పర్ల్, ఒక డ్రాప్ షేప్ బీడ్ తీసుకొని నేను హ్యాంగ్ అయ్యే విధంగా కుచ్చి కట్టేస్తానండి శారీకి. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి కుచ్చులు కూడా అట్లా ఫ్యాన్సీగానే వేసానండి. ఎక్కువ టాజల్స్ రాకుండా తక్కువ టాజల్స్ తీసుకొని వాటి మధ్య గ్యాప్ని ఇట్లా ఫ్యాన్సీగా రెడీ చేశాను. ఇక్కడ కూడా అంతండి, టైట్గా వచ్చేటట్టుగా మనము చూసుకొని గట్టిగా ఒక 4-5 ముళ్ళు వేసేసుకుంటే మనకి ఇంకా అది తెగిపోదు, స్ట్రాంగ్గా ఉంటుందండి. ముళ్ళు జాగ్రత్తగా వేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చూసుకొని చిక్కులు పడకుండా ముళ్ళు వేసుకోవాలి. దారం కట్ చేసేసుకున్నాము. చూసారా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. మధ్యలో పర్ల్స్ యూస్ చేసాం, స్మాల్ లీఫ్, క్రిస్టల్ బీడ్తో చేసిన డిజైన్ అండి. మొత్తం శారీ అంతా ఒకసారి లుక్ వేయండి. వీడియోలో ఎలా ఉందో కానీ శారీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా లుక్ ఉందండి, చాలా బాగుంది. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి ఇట్లా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. క్రిస్టల్ బీడ్ వేయటం వల్ల అది మెరుస్తా కూడా ఇంకా లుక్ చాలా బాగుంది. మనం క్రిస్టల్ బీడే కాకుండా గోల్డ్ బీడ్ కూడా హ్యాంగింగ్ బీడ్స్ వేసుకోవచ్చు, లేకపోతే బెల్ మోడల్ ఉంటాయి కదా అలాంటివైనా పెట్టుకోవచ్చు అండి. అక్కడ నేను లెమన్ ఎల్లో షేడ్ కలిసేటట్టుగా నేను క్రిస్టల్ బీడ్ తీసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, మరొక మంచి డిజైన్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.